డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కురుపాంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 3 రోజులకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని పుష్పశ్రీవాణితో పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, దీక్షా శిబిరాలను అడ్డుకోవడం, నిరసనకారులపై అధికార బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి గొంతును ప్రభుత్వం అణిచివేయడం సరికాదన్నారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు.